రామగుండం నియోజకవర్గం స్థానిక 14వ డివిజన్ పరిధిలో 2 రోజుల పాటు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటులో లక్ష్మీపురం గ్రామం టీం విజయం సాధించింది. గెలిచిన టీంకి టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి ఫౌండేషన్ ఫౌండర్ వ్యాళ్ల హరీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వ్యాళ్ల హరీష్ రెడ్డి తల్లిదండ్రులు వ్యాళ్ల అనసూయ రామ్రెడ్డి చేతుల మీదుగా మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలతో పాటు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు క్రీడాకారులు మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి టోర్నమెంటు నిర్వహించి అన్ని రకాల సదుపాయాలను కల్పించిన ఫౌండేషన్ ఫౌండర్ వాళ్ళు హరీష్ రెడ్డికి, విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జ్ సిగిరి రాముకి, పెద్దలు పాలకుర్తి మాజీ ఎంపీపీ అనసూయ రామరెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అది వెరీ గుడ్ రా లవ్లీ బాల్ కు కొట్టుకుంటున్నాడు రైడా ఓకే వైడ్ ఐడియాలే నాల్ మొత్తం మ్యాచ్ కాంటానే రా బాల్ బాల్ అది అది అంతా ఓకే బ్యాకప్ ఓకే అలాగే ఘనంగా చెప్పండి అందరూ. వన్ సెకండ్ అట్నే ఉండండి. అందరూ కంగ్రాచులేషన్. ఇట్లాంటి ఒక పర్సన్ మన డివిజన్ లో ఉండడం మనకు చాలా గౌరవకరమైనది. అలాగే మనకు ఫౌండేషన్ తరఫు నుంచి ప్రవీణ్ గారు వాటర్ మన వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే వచ్చేసి ద్వారా క్రికెట్ టోర్నమెంట్ జరిపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఎన్నో జరిపించింది ఫౌండేషన్ ద్వారా. ఇక ముందు కూడా జరిపించుకుంటూ యువతకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీరంతా కూడా ఆటలలో ఆడితే ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, చురుకుగా ఉంటారు. కాబట్టి అందరూ ఆటలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. రిక్వెస్ట్, ఇక్కడ రామగుండ కాన్స్టిట్యున్సీలో ఉన్న 14వ డివిజన్ పరిధిలో కొంతమంది యువత ఉన్నారు. ఆ యువతకు సంబంధించి ఆ గేమ్స్ కానీ స్పోర్ట్స్ ఏమైనా కూడా అరేంజ్ చేయాలని ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించి అన్న వెంటనే అంటే యూత్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో ఇప్పటి నుంచి, అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన టోర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఈ టోర్నమెంట్తో మనం మొదలు. ఇక్కడ నుంచి ముందుకు పోయేదంతా యూత్ వింగ్ను ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కానీ స్పోర్ట్స్ కానీ ఏవైనా కూడా
పూర్తి స్థాయిలో మన సహకారం ఉండాలి. ఫౌండేషన్ తరఫున మీరు ఏం చేయదలుచుకున్నా కూడా ఎట్లాంటి వెనుకడుగు వేయకుండా చేస్తూ వెళ్ళిపోండి అని చెప్పి దిశానిర్దేశం చేసిళ్ళు. ఆయన మాట ప్రకారమే ఈ మన టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ చాలా వరకు యూత్ వింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మనం ఇప్పటి నుంచి హరీష్ అన్న గారు నాకు తెలిసి రానున్న ఒక 6 monthsలో ఇక్కడికి వస్తాడు. అన్న వచ్చిన వెంటనే ఒక మంచి గ్రాండ్ మెగా టోర్నమెంట్ కండక్ట్ చేద్దామన్న ప్లానింగ్లో మేము ఉన్నాం. సో మీ అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ రోజున జరిగిన చిన్న టోర్నమెంట్ ఈ ప్రతి ఒక్కరి మీ సపోర్ట్తోని ఈ 50 డివిజన్లో ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ కూడా రావాలి. కాన్స్టిట్యున్సీ వైజ్ మనం పెట్టుకునే ఏదైతే టోర్నమెంట్ ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేలా మీ ద్వారా డివిజన్ కార్పొరేషన్ మొత్తం ఈ విషయం చేరాలని నేను ఆశిస్తున్నా.